హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై పనితీరుపై అయితే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో ఈవీఎంలు యథేచ్ఛగా ట్యాంపరింగ్ చేశారని, వాటిల్లో రికార్డైన ఫలితాలను తారుమారు చేశారంటూ కుప్పలు తెప్పలుగా అయితే వార్తలు వస్తున్నాయి. దాదాపుగా 140కి పైగా నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా కంటే అధికంగా ఓట్లు పోల్ కావడానికి దీనికి నిదర్శనం అయితే చూపిస్తున్నారు సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ గారు. కాంగ్రెస్ పార్టీ లోక్సభ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఇప్పటికే ఈ అంశంపై గళం విప్పారు. ప్రశాంత్ భూషణ్ ఓ అడుగు ముందుకేసి న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నామన్నారు. ప్రత్యేకించి ఏపీలో వెలువడిన ఫలితాలు రాష్ట్ర ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయండి. ఎందుకంటే రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుచుకుంటామనే ధీమాతో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం కావడం దీనికి ప్రధాన కారణం. అనేక నియోజకవర్గాల్లో వేల కొద్దీ అయితే ఓట్ల తేడాతో ఓడిపోయిన వైసీపీ అభ్యర్థులు పోలింగ్ ముగిసిన తర్వాత చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు సైతం ఓటింగ్ ప్రక్రియపై అనుమానాలను రేకెత్తించేలా అయితే చేసిందనే వాదనలు లేకపోలేదు. ఇటీవలే ది వైర్ అనే సంస్థ ప్రచురించిన కథనం సైతం ఈ అనుమానాలను మరింత బలపడేలా చేసింది అంటున్నారు. వీటన్నిటిపైన దర్యాప్తు జరిపించేలా న్యాయ పోరాటం చేస్తానని వెల్లడించారు ప్రశాంత్ భూషణ్. ఈ పరిణామాల మధ్య ఈవీఎంలపై పనితీరుపై అనుమానాలను మరింత బలాన్ని కలిగించే ఘటన తాజాగా చోటు చేసుకుంది. శివసేన లోక్సభ సభ్యుడు రవీంద్ర వైకర్ బావమరిది ముఖేష్ ఈయన స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన ఈవీఎంలను తన మొబైల్ ఫోన్ ద్వారా అయితే తెరిచినట్టు తెలిసింది. ఈ ఘటనలో ఆయనపై అయితే కేసు నమోదైంది. మొన్నటి ఎన్నికల్లో ముంబై నార్త్ వెస్ట్ లోక్సభ నియోజకవర్గంలో నుంచి పోటీ చేశారు రవీంద్ర వైకర్. కేవలం 48 సీట్ల తేడాతోనే తన సమీప ప్రత్యర్థి అయిన శివసేన ఉద్ధవ్ ఠాకరే వర్గం సంబంధించిన శివసేన అభ్యర్థి అమోల్ గజానన్ అయితే ఓడించారండి. వైకర్కు 4,52,644 ఓట్లు రాగా ఈ గజానన్కు 4,52,596 ఓట్లయితే పోలయ్యాయి. ఓట్ల లెక్కింపు జస్ట్ ఇక్కడ 48 ఓట్ల తేడానే అండి. ఓట్ల లెక్కింపు కంటే ముందే గారేగావ్ కౌంటింగ్ కేంద్రంలో అయితే ముఖేష్ తన మొబైల్ ఫోన్లో అమర్చిన ఓ ప్రత్యేక డివైస్తో ఈవీఎంను తెరిచారు. ఈ విషయాన్ని ఇదే లోక్సభ నియోజకవర్గం నుంచి అయితే పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి గుర్తించారు. దీన్ని రిటర్నింగ్ అధికారికి దినేష్ గౌరవ్ దృష్టికి అయితే తీసుకెళ్లారండి. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 188 కింద అయితే కేసు పెట్టడం కూడా జరిగింది ఫ్రెండ్స్.